ఇవాళ తెల్లవారులు జాగరణ చేసినా లేకపోయినా ఇక్కడ గడిపేటువంటి ప్రతి నిమిషము కూడా ఒక్కొక్క జాగరణతో సమానమైనదిగా మనకు కనిపిస్తోంది. అటువంటి సభలో ఆహుతులే ఉన్న మీ అందరికీ కూడా నమస్కరిస్తూ 400 సంవత్సరాల క్రితం ధూర్జటి మహాకవి శతకంలో ఒక పద్యం చూస్తే ఆశ్చర్యం కలిగింది. శతకంలో కాదు, కాళహస్తి మహాత్యంలో, శ్రీకాళహస్తి మహాత్యం. ఏమంటే, ఒక కొండ జాతి వాడు శివలింగాన్ని చూచాడు. దిక్కు మొక్కు లేకుండా పడుంది ఆ శివలింగం. అయ్యయ్యో ఇలా పడిపోయి ఉందే అని బాధ కలిగింది అతనికి. అప్పుడు అతను ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. ఒక కొండ జాతి వాడు ఆవేదన వ్యక్తం చేయాలంటే ఆ భాష ఎట్లా ఉండాలి అది ఆలోచించాడు ఆయన. అదే భాషలో కొండ జాతి భాష ప్రయోగిస్తున్నాం కదా అని పద్యంలో ఛందస్సు గణ యతి ప్రాసలలో లోపం రాలేదు, వ్యాకరణ శాస్త్రానికి లోపం రాలేదు, ధారా శుద్ధికి లోపం రాలేదు, భాష మాత్రం అయింది. ఓ సామి, ఇటువంటి కొండదరిలో ఒంఠిన్ పులులు సింగములు గాసింబెట్టడి కుట్ర నట్టడవిలో కల్జువ్వి క్రీనీడ ఏ అసంగట్టితి వేటిగడ్డయిలు నీ వాకొన్నచో కూడు నీళ్లు ఏ సొట్టమ్ములు తెచ్చిపెట్టెదరు నీ కిందేటికే లింగమా అంటాడు ఆయన. మామూలుగా పాడుకుంటే ఓ స్వామి ఇటువంటి కొండదరిలో మామూలుగానే ఉంటుంది పద్యం, భాష అంతా అది. ఓహో అంటే ఎటువంటి యాసనైనా సరే తెలుగు పద్యంలో ఒదిగించగలమన్నమాట అన్న ధైర్యం కలిగింది ఆ ధూర్జటి పద్యం ఆనాడు చూచినప్పుడు, చదివినప్పుడు. ఇప్పుడు తెలుగులో ఉన్న యాసలలో భేదాలు మాత్రమే కాదు, ఇతర భాషలు కూడా, ఇంగ్లీష్ అయినా సరే, హిందీ అయినా సరే, తమిళమైనా సరే, సంస్కృతమైనా సరే, ఏదైనా సరే మా ఛందస్సుకు ఒదిగిపోతుంది, మా పద్యానికి లొంగనది లేదు అని మొట్టమొదటిసారిగా నిరూపించిన వ్యక్తి రామలింగేశ్వరరావు గారు. సంగీతంలో సప్తస్వర శార్దూలం, సప్తస్వర మత్తేభం అంటే ఆ 7 అక్షరములు సరిగమ పదని అన్న అక్షరములు తప్ప 8వ అక్షరం లేకుండా మొత్తం శార్దూల రచన చేయడం, భావంలో ఎక్కడా తేడా లేకుండా ఉండడం, భావ సౌందర్యంలో లోపం రాలా, ధారాశుద్ధిలో లోపం రాలా. ఇలాంటి గారడీలు ఒక రకంగా చెప్పాలంటే ఈయన ఒక ఆట ఆడుకున్నాడంతే. సరే, తల్లి అంటే ప్రతి వారికి గౌరవమే. అయితే తల్లిని చాలా క్రొత్త కోణంలో చూచాడు ఈయన. ఏమిటంటే, మతిలో మంజుల సుస్వరాల శృతిలో మాతృత్వ సద్భావన కృతి అనే పద్యంలో అంటాడు ఈయన. ఓసారి సరస్వతి అలా కూర్చుంది. ఆకస్మికంగా ఆమెలో ఏదో మాతృత్వ భావన ఏర్పడింది. తల్లితనం. ఎందుకని? శారద పాపం ఆమె అందరికీ తల్లే, కానీ నవమాసములు మోసి పిల్లాన్ని కనే భాగ్యానికి నోచుకోలేదుగా ఆమె. అలాగా గర్భం ధరించి నవమాసాలు మోసి పిల్లాన్ని కంటే ఆ మాతృత్వ భావన ఎంత మధురంగా ఉంటుందో కదా అనేటువంటి ఆలోచనలోకి విడిపోయింది. ఆ ఆలోచనలో తన కచ్చపి వీణా నాదాన్ని సృష్టించింది. అలా వాయించేస్తుంది, బ్రహ్మాండంగా నాదం చేస్తోంది ఆ తన్మయత్వంలో. అప్పుడు ఆ నాదమంతా ఒక ఆకారంగా మారింది. ఆ ఆకారంగా మారితే ఆమెకు ఆ నాదానికి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె శ్రీమతి లక్ష్మీ నరసమ్మ అయింది. ఆమెకు నేను జన్మించాను అని చెప్పుకున్నాడండి ఈయన. లోకంలో ఎవరికైనా ఇలాంటి భావం కలిగిందా? సరస్వతి, ఆమెకు మాతృత్వ భావన కలుగుట, ఆ భావావేశంలో వీణానాదం చేయుట, నాదమునకు ఆకారం వచ్చుట, ఆ ఆకారానికి ప్రాణప్రతిష్ఠ జరుగుట, ఆమె ఒక మాతృమూర్తి అవుట. ఆమె కడుపున నేను జన్మించాను కాబట్టే నాకు కవిత్వం వచ్చింది అని చెప్పుకున్నాడు. దట్ ఈజ్ మిస్టర్ రామలింగేశ్వరరావు. రామలింగేశ్వరరావు కవిత్వం అంటే వేళాకోళం కాదు. నేను ఇందులో రాసిన దాంట్లో కూడా చెప్పా. ఒక ధూర్జటి, ఒక కాళహస్తి, ఒక రామదాసు, ఇట్లాంటివి కొంతమంది శతకాలు అలా శాశ్వతంగా నిలిచిపోయాయి. అలాంటి కోవలో చాలా 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ రామలింగేశ్వర శతకం నిలబడుతోంది అన్నది అక్షర సత్యం. 108 పద్యాలలో ఒక్క పద్యం కూడా తేలిపోయింది లేదు. రాళ్ళబండి వారు చెప్పారు, మకుటంతో శతకం యతిస్థానం తీసుకోవడం ఉందే అది చాలా సాహసోపేతమైన చర్య. అలా ధూర్జట చేశాడు, కంచర్ల గోపన్న చేశాడు, ఇంకేదో పంచశావ అన్నట్లుగా 5-6 చేశారు. 7వ వాడు మా రామలింగేశ్వరరావు అయ్యాడు. అది నాకు ఆనందకరమైన విషయం.